హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. సో ఇండియన్ పాలిటీ అనేది మీకు ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది. సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి మనకి స్టేట్ లెవెల్లో జరిగే ప్రతి ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది. ఎస్ఎస్సీ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రతి ఎగ్జామినేషన్స్కి ఇండియన్ పాలిటీ అనేది లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. కాబట్టి డెఫినెట్గా పాలిటీ అనేది అందరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్టే. అయితే మనం రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో పాలిటిక్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఎంసీకి వీడియోలు చేస్తున్నామండి. మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు డీటెయిల్డ్గా మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సింపుల్ వేలో ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా, ఆల్రెడీ బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన వాళ్ళకైతే బాగా రివిజన్ అయ్యేటట్టు, కొత్త వాళ్ళకైతే చాలా సింపుల్ వేలో అండర్స్టాండ్ అయ్యేటట్టు మీ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో వీడియోలు చూసి మీకు నచ్చితే తీసుకోండి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క పర్సన్ కూడా బేర్ చేసే విధంగానే ప్రైసెస్ పెట్టడం తప్ప ఎక్కువగా హైక్ అయితే ఇందులో లేదనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే రైట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఏ షెడ్యూల్లో మార్పులు చేయాలి అంటే, ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఏంటి రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం అంటే, రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చడం కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి నేమ్స్ చేంజెస్ చేయడం కానీ, లేదంటే డివిజన్ చేయడం కానీ, లేదంటే మనకి మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయడం కానీ, ఇలా ఏది చేసినా సరే ఒక రాష్ట్రానికి సంబంధించి ఎందులో చేంజెస్ చేయాలన్నది మనకి క్వశ్చన్ అనమాట. షెడ్యూల్ నెంబర్ 1, షెడ్యూల్ నెంబర్ 4, షెడ్యూల్ నెంబర్ 7 అండ్ ఏ అండ్ బి అండి. ఇది ఒకసారి మనకి ఎస్ఐ ప్రిలిమినరీలో అనుకుంటా, లేదా ఎస్ఐ మెయిన్స్లో మనకి అడగడం జరిగింది. ఇది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే. మరి ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే ఓకే, షెడ్యూల్ నెంబర్ 1, షెడ్యూల్ నెంబర్ 4లో చేంజెస్ ఉండాలండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి అనమాట. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే మొత్తం మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మనం షెడ్యూల్స్ కానీ పార్ట్స్ కానీ ఎప్పుడు కూడా రోమన్ నెంబర్స్లో మనం చెప్పాలన్నమాట. చూడండి, ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 1 నుంచి కూడా మనకి షెడ్యూల్ నెంబర్ 12 వరకు మనం తీసుకుంటే, షెడ్యూల్ నెంబర్ 12 వరకు తీసుకుంటే ఓకే, నెంబర్ ఆఫ్ మనకి వచ్చేసి ప్రొవిజన్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. మనకి ఇనీషియల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చినప్పుడు టోటల్గా మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయండి. అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట 8వ షెడ్యూల్లో. అయితే మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 9th షెడ్యూల్, 10th షెడ్యూల్, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ మనకి యాడ్ చేయడం జరిగిందనమాట. అయితే రాష్ట్రాల్లో మనకంటే ఎలాంటి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికి కూడాను షెడ్యూల్ నెంబర్ 1లో ఖచ్చితంగా చేంజెస్ చేయాలండి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ భూభాగాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి మనకి షెడ్యూల్ నెంబర్ 1లో మెన్షన్ చేశారు. అయితే ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడం అయితే మనకి పార్ట్ 1 ద్వారా జరుగుతుంది. ఓకే, కానీ ఆ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత షెడ్యూల్లో మార్పులు చేయాలంటే షెడ్యూల్ నెంబర్ 1. మరి షెడ్యూల్ నెంబర్ 4లో ఎందుకు సార్ చేయాలి? షెడ్యూల్ నెంబర్ 1లో అయితే ఓకే, రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్స్, భూభాగాలకు సంబంధించి ఉంది కాబట్టి చేయాలి. మరి 4లో ఎందుకు చేయాలంటే, 4లో వచ్చేసి రాజ్యసభలో సీట్ల కేటాయింపుకి సంబంధించిన అంశాలు ఉంటాయన్నమాట అందులో. కాబట్టి ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ మనకి 2014లో జరిగింది. అంటే ఏపీ రీఆర్గనైజేషన్గా మనం చెప్తాం కదండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే ఓకే, మనకి 294 ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 175 ఆంధ్రప్రదేశ్కి, 119 మనకి తెలంగాణకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 25 స్థానాలు వచ్చేసి లోక్సభ స్థానాలు వచ్చేసి ఓకే ఆంధ్రప్రదేశ్కి, 17 లోక్సభ స్థానాలు తెలంగాణకి. అలాగే నెక్స్ట్ 11 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్కి, 7 రాజ్యసభ స్థానాలు తెలంగాణకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి డివిజన్ అనేది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 4లో చేంజెస్ జరగాలన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, షెడ్యూల్స్ అన్నీ మీరు చదువుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు బాగా రావాలనుకుంటే ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్ట్స్, షెడ్యూల్స్ బాగా నేర్చుకోండి. ఫస్ట్ డేనే మనకు వచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకరోజు బాగా చదవండి, ఆ రోజు మీకు రాకపోతే మళ్ళీ 2వ రోజు చదవండి, 3వ రోజు చదవండి, మల్టిపుల్ టైమ్స్ మీరు చదవండి బాగాను. పార్ట్స్, షెడ్యూల్స్ వస్తే చాలా వరకు రాజ్యాంగం మీద కమాండ్ వస్తుంది. నేను కూడా మీకు చెప్తాను ఎలా మనం కాన్స్టిట్యూషన్ మనం బాగా నేర్చుకోవాలి అనేది. రెండో చూడండి, మగన్ భాయ్ ఈశ్వర్ భాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏ ప్రాంతానికి చెందినది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. చూడండి, మగన్ భాయ్ ఈశ్వరి భాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఏ ప్రాంతానికి చెందినది? బెరుబారి యూనియన్కి సంబంధించిందా, రాణా ఆఫ్ కచ్కి సంబంధించిందా, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిందా, లేదా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిందా అంటే రాణా ఆఫ్ కచ్ అనే ప్రాంతానికి చెందిందనమాట. గుజరాత్లో మనకు తెలిసిన రాణా ఆఫ్ కచ్ అనే ప్రాంతానికి సంబంధించి. మరి ఇక్కడ ఏంటంటే ఓకే, ఈ కేసులో అనమాట అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి ఓకేనండి, మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది కదమ్మా, ఎక్కడుంది? మనకి హేగ్లో ఉంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి సంబంధించి తీసుకుంటే ఓకే, ప్రాంత పరిధిలో 3 ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులను అనుసరించి పాకిస్తాన్కి బదిలీ చేయడం తప్పేమీ కాదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొందనమాట తన తీర్పులో.
ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఓకే ఏంటి అంటే రాజ్యాంగ సవరణ ఏమీ చేయలేదు. ఎందుకంటే అంతర్జాతీయ భూభాగాల విషయంలో రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని మనకి బెరిబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఈ పాయింట్, అందుకనే మరోసారి మీకు మళ్ళీ దాన్ని అడ్రస్ చేద్దామని చెప్పాను. అయితే ఇక్కడ మరి రాజ్యాంగ సవరణ చేయలేదు కదా అంటే అంతర్జాతీయ న్యాయస్థానమే చెప్పింది డైరెక్ట్గా. సో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పింది కాబట్టి దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ 3 ప్రాంతాలని పాకిస్తాన్ ప్రాంతంలో కలపడం అనేది ఓకే రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే చేయొచ్చు అని చెప్పి ఎవరు చెప్పారో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. కాబట్టి అంటే ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కార్యనిర్వాహక శాఖ అమలు చేయనప్పుడు ప్రత్యేక రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అంటే రాజ్యాంగ సవరణ అనేది అవసరమే ఎప్పుడు, ఎలాంటి తీర్పులు లేకుండా సాధారణంగా అంటే 2 దేశాల మధ్య ఉన్నటువంటి అవగాహన ఒప్పందం తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకుంటే ఓకే. కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏ కేసులో చెప్పిందంటే మగన్భాయ్ ఈశ్వరీభాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అనమాట సుప్రీంకోర్టు చెప్పింది. చాలా 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 ఇంపార్టెంట్ ఈ కేసు, ఓకేనా. అయితే మరి నెక్స్ట్ చూద్దామండి, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో సరికా అనేది ఏది? భారత రాజ్యాంగ విశిష్ట అంటే మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది మనకి పాలిటీలో. ఇందులో ఏది లేనిది రాజ్యాంగ ప్రవేశిక, ద్వంద్వ పౌరసత్వ, రాజ్యాంగ ఆధిక్యత, న్యాయ సమీక్ష అధికారం. అంటే రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబిలు, ద్వంద్వ పౌరసత్వం అంటే డ్యూయల్ సిటిజన్షిప్, రాజ్యాంగ ఆధిక్యత అంటే ఏంటమ్మా మనకి కాన్స్టిట్యూషన్ అనేది హయ్యర్ అనమాట, అంటే మనకి సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి న్యాయ సమీక్ష అధికారం అంటే మనకి జ్యుడిషియల్ రివ్యూ అండి. మరి ద్వంద్వ పౌరసత్వం అండి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నది ఏక పౌరసత్వం కదా. పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఓకేనండి మనకి సిటిజన్షిప్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, భారతదేశం యొక్క సిటిజన్షిప్ కోసం మనకి పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుందండి. మనకి భారతదేశంలో పౌరసత్వ చట్టం ఫస్ట్ అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1955లో మనకి వచ్చిందనమాట. దీని ప్రకారం మనకి ఏక పౌరసత్వం ఉంది. మనం ఎక్కడి నుండి తీసుకున్న ఏక పౌరసత్వం కాన్సెప్ట్ అంటే మనం బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగిందండి. ఓకేనండి, ఏక పౌరసత్వం కాన్సెప్ట్ మనం బ్రిటన్ నుండి తీసుకున్నాం. మరి రాజ్యాంగ ప్రవేశిక ఉంది భారతదేశంలో మనకి ఆల్రెడీ ఉంది కదా, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత ప్రధానమైన మేము అని స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ అలాగే నెక్స్ట్ తీసుకుంటే రాజ్యాంగ ఆధిక్యత, భారతదేశంలో కాన్స్టిట్యూషన్ హైయెస్ట్ అనమాట, రాజ్యాంగాన్ని మించింది ఏదీ లేదు భారతదేశంలో. అలాగే నెక్స్ట్ న్యాయ సమీక్ష అధికారం అంటే మనకి లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ఏవైనా సరే మిస్టేక్స్ చేస్తే వెంటనే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. దీన్ని మనం న్యాయ సమీక్ష అధికారం అంటాము. ఆర్టికల్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ద్వంద్వ పౌరసత్వం లేదు భారతదేశంలో. ఒకప్పుడు ఆర్టికల్ నెంబర్ 370 ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం అనేది ఉండేదన్నమాట యాక్చువల్లీ. కానీ ప్రస్తుతానికి భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అనేది లేదండి. కాకపోతే కొంతమందికి అంటే కొన్ని పర్టికులర్ సమయాల్లో ఏంటంటే మనకి ఓకే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి ఒక సిటిజన్షిప్ కార్డ్ అనేది మనకి ఒక తాత్కాలికంగా ప్రొవైడ్ చేస్తాం తప్ప కంప్లీట్గా ద్వంద్వ పౌరసత్వం అనే కాన్సెప్ట్ అనేది భారతదేశంలో ప్రస్తుతానికి లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, క్రింది వానిలో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది? అంటే బేసిక్గా ఏంటంటే మనం చూసేటప్పుడు 4 స్టేట్మెంట్ ఉంటే సాధారణంగా సరికానది అనుకుంటాం, కానీ సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ఓకే మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలని ఇచ్చారు. మరి మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలా అంటే రాంగ్ అండి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మహాభియోగ తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ మోషన్ ఏదైతే ఉందో వెదర్ పార్లమెంట్లోనే లోక్సభలోనే పెట్టచ్చు లేదా మనకి రాజ్యసభలో అయినా సరే పెట్టచ్చు అనమాట. అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 61 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 61వ రాజ్యాంగ అధికరణం ప్రకారం. రెండోది తీసుకుంటే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం అంట పార్లమెంట్లో ఏ సభలైనా సరే ప్రవేశపెట్టచ్చంట. ఏ సభలోనైనా పెట్టచ్చా? కాదు. చూడండి, ఉపరాష్ట్రపతిని తొలగించే ఓకే ఫస్ట్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కనుక రిమూవ్ చేయాలనుకుంటే దట్ రెజల్యూషన్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఎట్ ఫస్ట్ ఇన్ రాజ్యసభ, ఫస్ట్ రాజ్యసభలో పెట్టాలి. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అండ్ మూడో స్టేట్మెంట్ చూడండి, ఇది కొంచెం కట్ అయింది. రాష్ట్రపతి నామినేట్ చేసినటువంటి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చు. సో పాల్గొనవచ్చు కదమ్మా, పాల్గొనవచ్చా? పాల్గొనకూడదు. ఎందుకంటే చూడండి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నామినేట్ చేసినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో అంటే జనరల్గా ఇదివరకంటే మనకి ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు యాక్చువల్లీ కదా, ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ లోక్సభకు నామినేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రాజ్యసభకు మాత్రం 12 మంది ఎమినెంట్ పర్సన్స్ నామినేట్ చేస్తున్నారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అండి, బట్ దే కెన్ పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో మాత్రం పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అనమాట. మరి లాస్ట్ తీస్తే భారత రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు ప్రవేశపెట్టాలి. అంటే వితిన్ 6 మంత్స్లో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పదవి ఖాళీ అయినటువంటి
6 నెలల గ్యాప్లో ఖచ్చితంగా రాష్ట్రపతికి ఎన్నికలు అనేది పెట్టాలి కంపల్సరీగాను. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి ఎలా ఖాళీ అవుతుంటే ఒకటి రాజీనామా చేయడం ద్వారా, లేదంటే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినా, లేదంటే చనిపోయిన ప్రెసిడెంట్ కనుక పదవిలో ఉండి కనుక ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా 6 నెలలకు ఎన్నికలు పెట్టాలి. మరి ఈ 6 మంత్స్లోగా ఎవరు ఉండొచ్చు అంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట రాష్ట్రపతిగా ఉండొచ్చు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా అందుబాటులో లేకపోతే మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మనకి అందుబాటులో ఉండొచ్చు అనమాట. ఓకేనంటే అంటే ప్రెసిడెంట్గా యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేయొచ్చు అనమాట. కానీ ఏంటంటే మనకి 6 నెలల్లోగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాపిక్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ టాపిక్లో వస్తుంది, యూనియన్ గవర్నమెంట్ టాపిక్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, క్రింది వానిలో రాష్ట్ర జాబితాకు సంబంధించి సరికానిది ఏది? సో మనందరికీ తెలుసును షెడ్యూల్ నెంబర్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి మనకి. దానికి తోడుగా కొత్తగా ఏమైనా యాడ్ అయితే మనకి రెసిడ్యూరీ లిస్ట్ అంటారు, అవశిష్ట అధికారులు అంటారు అనమాట. మనకి కెనడా నుండి తీసుకున్నాం అది. మరి రాష్ట్ర జాబితాకు సంబంధించి సరికానిది ఏది? స్థానిక ప్రభుత్వాలు, ప్రజా ఆరోగ్యం, వ్యవసాయ ఆదాయంపై పన్ను, నల్లమందు సాగు. చూడండి, ఇక్కడ నల్లమందు సాగు అనేది కేంద్ర జాబితాకి చెందిందండి. మీకు 2017 గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లు అడిగాడు ఏపీపీఎస్సీలో మనకి. ఓకే, ఏంటంటే నల్లమందు సాగు అనేది ఏ జాబితాకి చెందిందని అడిగారండి. ఇది సెంట్రల్ జాబితా అనమాట, అంటే యూనియన్ లిస్ట్లో ఉంటుందన్నమాట యాక్చువల్లీ. మరి ఇక్కడ తీసుకుంటే స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా స్టేట్ లిస్ట్కి సంబంధించిందండి. అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట, రాష్ట్ర జాబితాకి సంబంధించింది. అలాగే పబ్లిక్ హెల్త్ అండి, ప్రజా ఆరోగ్యం అనేది కూడా కంప్లీట్గా అనమాట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. నెక్స్ట్ అలాగే వ్యవసాయ ఆదాయంపై పన్ను అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ వేయాలా వద్దా ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది మనకి. అయితే అగ్రికల్చరల్ ఆదాయంపై అంటే వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించమని మనకి కేఎన్ రాజ్ కమిటీ సూచించిందనమాట. బేసిక్గా ఏంటంటే ఆల్రెడీ ఏదో ఒక వృత్తిని చేసుకుంటూ అగ్రికల్చర్ చేసే వాళ్ళ మీద పన్నుకు సంబంధించి అనమాట రికమెండేషన్స్ ఇచ్చిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో కేఎన్ రాజ్ కమిటీ మనకి ఎకనామిక్స్లో చాలాసార్లు అడిగాడు ఆ క్వశ్చన్. సో ఈ 3 వచ్చేసి స్టేట్ లిస్ట్ అండి. నల్లమందు సాగు మాత్రం మనకి కేంద్ర జాబితాకి చెందింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూద్దామండి, రాజ్యాంగ సవరణకు సంబంధించి సరికానిది ఏది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి క్రింది వల్ల సరికానిది ఏదని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది, కొన్ని రాజ్యాంగ సవరణలో శాసనసభలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుందంట. అంటే కొన్ని రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల సాధారణంగా ఏంటి రాజ్యాంగ సవరణ అనగానే పార్లమెంటే చేస్తుంది కదా, కానీ కొన్ని రాజ్యాంగ సవరణలు అంటే శాసనసభలు కూడా పాల్గొంటాయంటే కరెక్టేనా అంటే కరెక్టే కదా. ఎందుకంటే అంటే బేసిక్గా రాజ్యాంగ సవరణ అనేది ఏంటంటే మనకి 3 రకాలుగా జరుగుతుందన్నమాట. అయితే సింపుల్ మెజారిటీతో చేసినవి రాజ్యాంగ సవరణలుగా సాధారణంగా కన్సిడర్ చేయరు, అంటే నెంబర్ ఏమి ఉండదు వాటికి. కానీ 2/3 మెజారిటీతో కనుక పార్లమెంట్ బౌత్ హౌసెస్ చేస్తే దాన్ని రాజ్యాంగ సవరణ అంటారండి. సో ఆ రాజ్యాంగ సవరణలు మనకి దాదాపు 106 జరిగాయి అనమాట ఇప్పటికి. ఓకేనండి, మనకి నారీవందన్ బిల్తో సహా తీసుకుంటే మనకి దాదాపు 106 జరిగాయి అనమాట. మరి శాసనసభలు పాల్గొంటాయంటే పాల్గొంటాయి, ఎందుకంటే రాష్ట్రాలను ఏదైనా సరే ఎఫెక్ట్ చేస్తే పాల్గొంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే జిఎస్టీ. ఓకే, జిఎస్టీ అంటే 101వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు సింపుల్ మెజారిటీతో ఆమోదించాయి. అలాగే 73 మరియు 74 రాజ్యాంగ సవరణల విషయంలో కూడా. అలాగే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కనుక ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా, ఎందుకంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో మనకి అంటే ఓటేస్తారు కాబట్టి, సో డెఫినెట్గా అందులో చేంజెస్ చేయాలని సరే రాష్ట్రాల శాసనసభలో కూడా కరెక్ట్ ఓకే అధికారం ఉంటుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే రాష్ట్ర హైకోర్టులు అంటే రాజ్యాంగ సవరణపై విచారణ చేయొచ్చు అంటే ఇది రాంగ్ అండి. ఓకేనండి, రాజ్యాంగ సవరణపై రాష్ట్ర హైకోర్టులు విచారణ చేయలేవన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి, ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చాం ఆన్సర్ ఆల్రెడీ దానికి స్టేట్మెంట్. సుప్రీంకోర్టుకు రాజ్యాంగ సవరణపై విచారించే అధికారం ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైనా చేస్తే ఎవరైనా సరే దాని మీద కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ లేదంటే దానికి రివ్యూ పిటిషన్ వేస్తే గ్యారంటీకి చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశంలో 99వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎందుకంటే ఇండియాలో కొలీజియం అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చిందనమాట మనకి ఎవరు పార్లమెంట్. 99వ రాజ్యాంగ సవరణ చట్టం ఎన్జేఎస్ అంటే కొలీజియంకి వ్యతిరేకంగా, అంటే కొలీజియం ఆల్రెడీ ఉంది, అంటే సుప్రీంకోర్టులోని జడ్జెస్ని లేదా హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ని ఎంపిక చేసే విధానమే కొలీజియం సిస్టమ్. మరి ఈ కొలీజియం విధానం అనేది ప్రభుత్వం ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో అనమాట. ఓకేనండి, గవర్నమెంట్ని కూడా అంటే ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొచ్చారండి. ఇదే ఎన్జేఎస్ అంటే నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనమాట. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చేస్తుంటే 99th అమెండ్మెంట్ని కొట్టేసింది కంప్లీట్గాను. అయితే ఈ 99 రాజ్యాంగ సవరణని కొట్టేస్తున్నప్పుడు ఒకే ఒక పర్సన్ మాత్రం, అంటే
ఆ రాజ్యాంగ ధర్మాసనంలో ఒక జడ్జి మాత్రం ఎన్జేఈసీని సమర్థిస్తూ తీర్పిచ్చారండి. అతను ఎవరని చెప్పేసి ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి. జస్టిస్ చలమేశ్వర్ గారు అండి, జాస్తి చలమేశ్వర్ గారు అనమాట, ఎన్జేఈసీని సమర్థించినటువంటి సుప్రీంకోర్టు జడ్జి అనమాట. ఓకేనండి. సో కాబట్టి సుప్రీంకోర్టుకు మాత్రం ఉంటుందండి రాజ్యాంగ సవరణలపై విచారణ చేయడం. అలాగే రాజ్యాంగంలో 20వ భాగం అంట రాజ్యాంగ సవరణకు సంబంధించిందంట. సో ఇది కూడా మనకి కరెక్టే, ఎందుకంటే పార్ట్ 20th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనండి. ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 368 డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనమాట. మనం దీన్ని సౌత్ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మనకి రాజ్యాంగ సవరణను విచారించే అధికారం హైకోర్టులకు లేదు, సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా ఏమైనా సరే మనకి న్యూస్ పేపర్లో కనుక కరెంట్ పాలిటీ రిలేటెడ్ వస్తే, లేదంటే మనకి ఇతర మ్యాగజైన్స్లో కనుక ఏమైనా సరే మనకి ఇంపార్టెంట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఈ మధ్య మనం కనుక కవర్ చేయకపోతే అవన్నీ కూడా నేను మీకు త్వరలో చేసిస్తాను. అండ్ అలాగే మీరు ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్.